హలో వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ వినోదం ఛానల్. ముందుగా మీకు అందరికీ 2025 న్యూ ఇయర్ విషెస్. మనకి న్యూ ఇయర్లో భాగంగా నితిన్ అలాగే జెనీలియా హీరోయిన్లుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో 2004లో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సినిమా సై. అయితే ఈ మూవీ ఆఫ్టర్ 20s తర్వాత రిలీజ్ అయింది ఇవాళ. మరి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, అప్పుడు వాళ్ళు పుట్టలేదు ఇప్పుడు పుట్టారు అండ్ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఎలా అనిపించింది, మరిన్ని విశేషాలు సై మూవీ గురించి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడే సై మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా ఫీల్ అయ్యి బాగా బ్రేక్ఫాస్ట్ చేసి ఎంజాయ్ వైబ్లో ఉన్న గ్యాంగ్ ఉన్నారు లేడీస్, అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్. హలో హలో. సో ఎలా స్టార్టింగ్ నుంచి వద్దాం, ఎలా అనిపించింది సై మూవీ 20 years తర్వాత? చాలా బాగుంది. యాక్చువల్లీ అది స్టూడెంట్స్కి రిలేటెడ్ అండ్ స్టూడెంట్ స్టోరీ కాబట్టి మేము చాలా రిలేట్ అయ్యాము అండ్ వైబ్ కూడా చాలా బాగుంది. అండ్ రిలీజ్ కాబట్టి మనకు తెలిసింది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చాలా బాగుంది. అంటే 2004లో మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు పుట్టారా? పుట్టాను కానీ 1 year కాబట్టి థియేటర్కి వెళ్ళలేదు. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చాలా వైబ్ అయినా. ఫ్రెండ్స్ తో మొత్తం గ్యాంగ్ అందరూ వచ్చినట్టున్నారుగా? మా క్లాస్మేట్స్ తో వచ్చాను. ఎంతమంది వచ్చారు? 5 members. 5 members. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా, సో హౌ యు ఫీల్? చాలా చాలా బాగుండే. ఎందుకని చాలా బాగుందంటే అప్పుడు మీరు చూడలేని మూవీస్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసిన మూవీస్ కదా ఇవి. టీవీలో చూసి వైబ్ అయ్యే వాళ్ళం, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేసరికి చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది యాక్చువల్లీ. ఇన్ ద ఫస్ట్ రిలీజ్. ఫస్ట్ రిలీజ్ ఇన్ ద ఫస్ట్ రిలీజ్. సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. చాలా బాగుంది. ఓకే, అంటే 2025లో ఫస్ట్ రిలీజ్? నో, నా లైఫ్ లోనే ఫస్ట్ రిలీజ్. లైఫ్ లో ఫస్ట్ రిలీజ్ మూవీకి వచ్చా. ఫ్రెండ్స్ తో మంచిగా చిల్ అయినరా? యా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏం నచ్చింది సై మూవీలో మీకు బాగా? ద మ్యూజిక్, ద గేమ్, ఎవ్రీథింగ్. మేము మెయిన్ గా వచ్చింది మొత్తం సాంగ్స్ కి, మెయిన్ గా సాంగ్స్ కి వైప్ అవడానికి వచ్చాం. అంటే జెనీలియా నచ్చలేదా? జెనీలియా నచ్చింది కదా, అందుకే కదా సై సాంగ్, మెయిన్ సై సాంగ్ కి వచ్చినాం. ఓకే, జెనీలియా బాగా నచ్చింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ల్యాబ్ లో ఒక సీన్ ఉంటది, జెనీలియా వెళ్ళి లాఫింగ్ చేసి ఆ సీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంది యాక్చువల్లీ. కొంచెం కొత్తగా అనిపించింది. యా కెమిస్ట్రీ చిన్నప్పుడు ఏదో కొత్తగా ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ మాది అయిపోయింది కాబట్టి నైస్ అన్నట్టుంది. అంటే జెనీలియా మీద బెట్టింగ్ కూడా పెడతారు కదా మూవీలో, సో అది ఎలా అనిపించింది? నచ్చలేదు. ఓవరాల్ గా మీరు ముగ్గురు మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, మీ నవ్వులు చూస్తే రాజమౌళి రాజమౌళి ఇప్పుడున్న మూవీస్ కంపేర్ చేస్తే దట్ మూవీస్ వాస్ లైక్ వెరీ గుడ్. లైక్ ఇది ఇప్పుడు చాలా కమర్షియల్ గా. రాజమౌళి తెలీదు, రాజమౌళి ఈ మూవీ మంచి ఎగ్జాంపుల్ వాళ్ళకి. అంటే మొత్తానికి రీ రిలీజ్ అనేది ట్రెండ్ నడుస్తుంది. మాకు అప్పుడు ఫీల్ తెలీదు, ఇప్పుడు ఫీల్ బాగా ఫీల్ అయ్యామని చెప్పేసి మస్తు ఎంజాయ్ చేసినట్టున్నారు అబ్బాయి వీళ్ళు పోరీలు అయితే. సో ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు దాకా లేడీస్ విన్నాం కదా, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు మన పక్కన. కాలేజ్ బ్యాక్ డ్రాప్ రగ్బీ ఫైట్ అంటేనే వేరే లెవెల్. అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించిందో. హాయ్ బ్రో నీ హైట్ ఎంత బ్రో? 6'5". 6'5". ఓ, నీ హైట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి. సో ఎలా అనిపించింది సై మూవీ? నువ్వు అప్పుడు పుట్టావా మూవీ రిలీజ్ అయినప్పుడు 2004లో? లేదు నేను ఇంకా పుట్టలే. సో ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు? అప్పుడు పుట్టలే కాబట్టి, ఇప్పుడు పుట్టా కాబట్టి వచ్చి ఉండికని వచ్చిన నేను. ఓకే, ఫ్రెండ్స్ తో వచ్చావా? ఎంతమంది వేసుకొచ్చావు గ్యాంగ్? 4 వచ్చినాం. బ్రో వాళ్ళందరూ అసలు నీ ఫ్రెండ్సే నా పక్క తప్పుకుని వెళ్ళిపోతున్నారు, వైబ్ ఇయ్యట్లేదు నీకు, ఇయ్యో అనే వైబ్. థియేటర్ లో ఉండాలి, మైక్ ముందు ఏముంటదని. ఓకే, థియేటర్ లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా బాగుంది. అంటే రాజమౌళి అంటే అప్పుడు మనకి పెద్దగా తెలియదు, బట్ ఈ మూవీతో బాగా ఎక్స్ప్లోర్ అయ్యారు. కాలేజ్ వాళ్ళకి బాగా కనెక్టింగ్ అన్న. ఓకే, బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా మాత్రం. అప్పుడు చూడలేకపోయినాం, ఇప్పుడు రిలీజ్ అవ్వగానే. ఓకే, అప్పుడు నీకు మొన్న దీనికి కానీ నీకు ముఫాసాక్ గానే వచ్చి రివ్యూ చెప్పినా నేను. ఓకే, ఇప్పుడు మూవీలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఉంది, కాలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ ఉన్నాయి, అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా బాగుంది. నీకు బాగా ఏది నచ్చింది? నేను నచ్చినాయి బ్రో. మెయిన్ గా వాళ్ళు బ్రో మీరు కెమెరా ముందు మాట్లాడలేదు, మీరు డిస్టర్బ్ చేయొద్దు. మెయిన్ గా వాళ్ళిద్దరు కలిసిపోయిన సీన్ మాత్రం చాలా అందరికి చాలా ఎక్సైటింగ్ ఎంటర్టైనింగ్ ఉంటది. వాళ్ళిద్దరు కలిసిపోతారు, ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటది అని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్, ఒక ఆనందము. ఇక అంతే, సాంగ్స్ తోటి వైబ్ అవ్వడం. ఇక ఓకే, థియేటర్ లో ఎలా అనిపించింది? పేపర్ ఎగరేయడము, డాన్స్ వేయడము చాలా బాగా చేసినావు.
చాలా బాగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ప్రతి రిలీజ్ అనగానే వైబే ఫస్ట్ గుర్తొచ్చేది. ఓకే. ఇప్పుడే నితిన్ సై సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వస్తాడు మనోడు, అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉంది సినిమా? చాలా బాగున్నది బ్రో. ఆఫ్టర్ 20 years చూస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి కూడా సై ఏం నచ్చింది నీకు బాగా సినిమాలో? నితిన్ ఓకే. కాలేజ్ ఓకే. అట్లా సై బీజిఎం అన్ని. నీకు సాంగ్స్ లో ఏది బాగా నచ్చింది సై సినిమాలో? సై సాంగ్ నచ్చింది. సై సాంగ్ బాగా నచ్చిందా? సో న్యూ ఇయర్ కి ఈ మూవీ రిలీజ్ అవడం ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఫీల్ ఉన్నారు బ్రో. ఇప్పుడు ఎక్కువ ఫీల్ ఉంది. బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు చిన్న ఏజ్ కదా బ్రో. ఓకే. ఇప్పుడు అంటే మనం పెద్ద విన్నాం కాబట్టి వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. ఓకే. ఇప్పుడే అందరితో చూస్తుంటేనే ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే బ్రో, ఎలా అనిపించింది న్యూ ఇయర్ కి సై రిలీజ్ చూడటం? చాలా బాగా అనిపించింది. అంటే 20 years తర్వాత మూవీ రిలీజ్ చేశారు కదా, అప్పుడు చిన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసినప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. ఫ్రెష్ ఫీలింగ్. థియేటర్ లో ఎంజాయ్మెంట్ ఎలా అనిపించింది? చాలా చేసినాం అసలు. చాలా enjoy. నీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? నాకు సాంగ్స్ బాగా నచ్చినాయి. సాంగ్స్, ఇంకా అంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్, యూనిటీ. ఓకే. నీకేం బాగా నచ్చింది? బాగుంది అంటే అందరు కలిసి ఒక కాలేజ్ కోసం బాగా చేయడం అనేది మస్తు అనిపిస్తుంది. ఓకే. సాంగ్స్ గానీ బాగుంది డాన్స్, bro. అసలు నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇది. అవును బ్రో. సో మన రాజమౌళి గారు కూడా చేశారు కదా, అప్పుడు చిన్నోడివి నువ్వు. అవును bro. పుట్ట కూడా పుట్టలేము bro. అప్పుడు ఇంకా పుట్టలేదు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ రోజు చూస్తున్నా, ఎలా అనిపిస్తుంది? బాగుంది bro. చాలా బాగుంది. చాలా. యాక్చువల్లీ న్యూ ఇయర్ స్టార్ట్స్ విత్ సై అని. ఓకే. సో బ్రో నువ్వు యా బ్రో, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. మళ్ళీ ఇంకో మూవీకి ఏమైనా వెళ్తున్నారా? ఇంకా లేదు బ్రో, మళ్ళీ January 4th రఘువరం బీటెక్ ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది నితిన్ సై మూవీ ఆఫ్టర్ 20 years? యాక్చువల్గా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రిలీజ్ మూవీకి వచ్చాను అండ్ అది సైకి, ఓకే. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ మెయిన్గా సాంగ్స్ అండ్ లాస్ట్ ఫైట్. అంటే జెనీలియా గారిని మళ్ళీ చూసారు కదా, ఎప్పుడు అనిపిస్తుంది? దాన్ని కూడా కొంచెం క్యూట్గా, అంటే చాలా రోజుల తర్వాత చూసినాం కదా, సో బాగుంది. ఈ మూవీలో బాగా నచ్చిన విషయాలు ఏంటంటే సాంగ్స్ మాక్సిమం అయితే సాంగ్స్, ఓకే. అండ్ ఇంకోటి లాస్ట్ ఫైట్. లాస్ట్ ఫైట్, రగ్బీ ఫైట్. ఓకే. సో న్యూ ఇయర్ ని రిలీజ్ తో స్టార్ట్ చేశారు. ఓకే. ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో? ఆ పేపర్లు ఎగరేయడం చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మేమేం పేపర్స్ ఎగరేయలేదు, బట్ మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి మాత్రం డాన్స్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. సై అనేది నేను పుట్టక ముందు రిలీజ్ అయి ఉంటుంది. 2004. అవును, మనకు తెలుసు రాజమౌళి ఐకానిక్, ఓకే, విజనరీ. ఓకే. సో మూవీ అయితే చాలా బాగుంది, చాలా ఇయర్స్ తర్వాత చూసినా మళ్ళీ. అంటే న్యూ ఇయర్ రోజు చూస్తున్నావు కదా రిలీజ్, ఎలా అనిపిస్తుంది? అది నీ ఫ్రెండ్స్ తో, వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వెనకాల నుంచి. అంటే ఆటో వచ్చేసింది అన్న, పోవాలి కదా ఇక. ఓకే. మంచిగా ఉంది, గుడ్ ఎక్స్పీరియన్స్. థియేటర్ లో ఏమి బాగా ఎంజాయ్ చేస్తా? అంటే పేపర్లు ఎగరేయడమా, విజిల్స్, అంటే డాన్స్ లా, సాంగ్స్? సై బీజిఎం వస్తుంది పంతం అని, అప్పుడు బాగుంటది, బాగా ఎంజాయ్ చేస్తుంది. నీకు మూవీలో బాగా స్పెషల్ గా ఏం నచ్చింది బ్రో? మూవీ స్పెషల్ నితిన్ అన్న మంచిగా చేసిండు అప్పట్లో, తెలుసా? అదే అంతే. అప్పుడు నువ్వు ఇంకా పుట్ల, ఇప్పుడు అదే. ఓకే. సో రిలీజ్ ఫీల్ బాగుందంట? చాలా బాగుంది. క్లాసులకి బంక్ కొట్టి వచ్చి సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు మనకి దొరికిపోయారు. వాళ్ళని అడిగేద్దాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది. అంటే యాక్చువల్గా అప్పుడు వీళ్ళకి పర్మిషన్ లేదు రిలీజ్ చూడటానికి, ఇప్పుడు పర్మిషన్ ఉంది, అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. సో నీ పేరేంటి బ్రో? మనోజ్. ఎలా అనిపిస్తుంది నీకు రిలీజ్ చూడటం? సూపర్ ఉందన్న. రిలీజ్ అంటే చాలా, రిలీజ్ ఏ సినిమా అయినా వస్తున్నాం ఈ మధ్య. ఓకే. అప్పుడు నార్మల్ రిలీజ్ కంటే రిలీజ్ ఎక్కువ మజా వస్తుంది. ఓకే. ఇప్పుడు సై మూవీ 2025 ఫస్ట్ డే January 1st రిలీజ్ అయిపోయింది. థియేటర్ ఆ వైబ్ నీకు ఎలా అనిపించింది? సూపర్ ఉంది. అప్పుడు మేము చూడలే కానీ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేసినాం. ఓకే. మస్తు దోస్తు గారితో చూసినావు? ఎంతమంది వచ్చినారు బ్యాచ్? 4 members వచ్చినాం మేము. 4 members. నువ్వే బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు, చెమటలు పట్టిపోయి. బ్రో సిగ్గుపడకు, చెప్పు, ఏం కాదు. చాలా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్న. ప్రతి సినిమాకి మేము ఇద్దరం కంపల్సరీ వస్తాం రిలీజ్ కి. ఓకే. ఎలా అనిపిస్తుంది బ్రో? నాకైతే నచ్చింది బ్రో. ఓకే. యా. అంటే ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా బాగా హైలైట్ ఉంది పాయింట్. సో నీకు ఎలా అనిపించింది? నాకైతే ఫైట్ లో ఎగ్దాం అనిపించింది. ఓకే. ఇంకా ఏం నచ్చింది? పిల్ల నచ్చింది. జెనీలియా కోసం. ఓకే. ఓకే. గుట్లో ఉంది బెల్లం ముక్క, గుట్టు, అంతేనా? కాదు, శీలనా, భిక్షపతి. ఓకే. రౌడీది రొమాన్స్, గోడ కట్టేయడం అంట. అంటే ఈ మూవీలో బాగా యూత్ కంటే థింగ్స్ ఏమున్నాయి అని చెప్తావు? మోటివేషన్. ఓకే. అంటే అందరూ యూనిటీగా ఉండాలి, కాలేజ్ కోసం ఫైట్ చేయాలి అని చెప్పేసి. సో నీకు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏముంది?
ఇక కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే అట్లా ఉండాలి. కాలేజ్ కూడా గొడవలు ఉండాలి, ఆ. ఫ్రెండ్షిప్ ఉండాలి, లవ్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే. చదువు మాత్రం ఉండొద్దు. సో కుర్రాళ్ళు మంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. అంటే ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ యూత్ కి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉన్న సినిమా సై అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మనం చెప్పాల్సిన పని లేదు, యూత్ అంటే మామూలుగా ఉండదు కాబట్టి. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొలిటికోస్ ఛానల్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో విన్నారు కదా ఆడియన్స్ ఏమన్నారు, రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, మేము దాన్ని బాగా హైలైట్ చేస్తాం. అందులో సై మూవీలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, లవ్, రొమాన్స్ అండ్ గొడవలు ఎన్నున్నా అందరూ ఐకమత్యంగా ఉంటే దేంట్లైనా విజయం సాధిస్తారని చెప్పేసి మనోళ్ళు కూడా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు చెప్పేశారు. అన్న మూవీలో వాళ్ళకు బాగా నచ్చిన అంశాలు, అలాగే అప్పుడు చూడలేక ఇప్పుడు చూసి ఆ వైబ్ని, ఆ చిల్లుని న్యూ ఇయర్ రోజున ఎలా ఎంజాయ్ చేసామని చెప్పేసి వాళ్ళ మాటలు చెప్పారు కదా. సో మరి రిలీజ్ ట్రెండ్ ఇంకా నడుస్తుంది కాబట్టి మీకు ఏ మూవీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ నితిన్ సై మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ దర్శకధీరుడు రాజమౌళిని బాగా ఎక్స్పోజర్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. మన నితిన్ అలాగే జెనీలియా కెరీర్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి 2025 రిలీజ్ సందర్భంగా ఆడియన్స్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు. సో మరి ఇప్పుడున్న అప్డేట్స్ కెమెరామ్యాన్ మోదర్ ఇప్పటికి కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.